Let us solve today's MTS reasoning paper. TAHO is related to XELS in certain way based on English alphabetic order. In the same way, HOVC is related to LSZG. To which of the following is NUPA related following the same logic అని అడిగారు. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈ ఎఫ్ ఈ హెచ్ ఐ జే ఏ ఒక్క నిమిషం ఉన్నాయి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. Here TAHO is related to XELS. T की X की 1 2 3 4 అంటే ఫోర్త్ లెటర్. టీ తర్వాత ఫోర్త్ లెటర్ అంటే 4 + 4 చేస్తే మనకి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఏ 1 2 3 4 +4 చేస్తేనే ఫోర్త్ లెటర్ ఈ వచ్చింది. హెచ్ తర్వాత ఫోర్త్ లెటర్. హెచ్ ఫోర్త్ లెటర్ అని చూద్దాం. 1 2 3 4 ఫోర్త్ లెటర్ ఎల్ వచ్చింది. నెక్స్ట్ ఓ తర్వాత ఫోర్త్ లెటర్ చూద్దాం. 1 2 3 4 అంటే అన్ని కూడా +4 ఆ కోడ్ ఫాలో అవుతుంది. సో +4 కోడ్ ఫాలో అవుతుంది అంటే హెచ్ఓవిసి కూడా చూద్దాం. హెచ్ఓవిసి అంటే LSZG. హెచ్ తర్వాత ఏమొచ్చింది 4. 1 2 3 4 L. OS +4 చూడండి. ఓ తర్వాత ఎస్. మనకు ఆల్రెడీ టీఏహెచ్ఓలో హెచ్ఓ అయింది కదా. నెక్స్ట్ వి చెక్ చేయండి. V+4 వి తర్వాత 1 2 3 4 అంటే జెడ్ వచ్చింది. చూసారా +4 చేస్తే జెడ్ వచ్చింది. నెక్స్ట్ సి తర్వాత 1 2 3 4 +4 చేస్తే ఇది కూడా అది వచ్చింది. అంటే సేమ్ కూడా ఫాలో అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏంటి అడిగాడు అంటే NUBI. ఎన్ తర్వాత ఏమొస్తుంది n+4 n తర్వాత 1 2 3 4 అంటే ఫోర్త్ అంటే ఆర్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఆర్ ఒకటే 3 ఉన్నాయి కాబట్టి ఫోర్త్ ఎలిమినేట్ చేసేయచ్చు. దట్ ఇస్ ఎలిమినేట్ ఫోర్త్ వన్. ఓకే. నెక్స్ట్ యు తర్వాత 1 2 3 4 అంటే వై ఫోర్త్ లెటర్ వస్తుంది అంటే వై. మిగతా ఫస్ట్ 3 ఆప్షన్స్ లో కూడా వై అనేది ఉంది. వై. నెక్స్ట్ బి తర్వాత 1 2 3 4 అంటే ఎఫ్ అంటే ఆప్షన్ 1. ఇక్కడ మనకి ఇంకా ఎఫ్ అనేది ఇంకా ఎఫ్ తర్వాత అంటే ఎఫ్ అనే ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. 1 అని పెట్టుకోవచ్చు. కానీ చెక్ చేసుకుందాం లాస్ట్ కూడా. లాస్ట్ అన్ని కూడా ఎం ఉన్నాయి కాబట్టి ఎం అని పెట్టేయండి సరిపోతుంది. ఎందుకంటే 1 2 3 4 ఓకేనా. మూడో లెటర్ చెక్ చేసుకోవాలి. RYFM అంటే ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 12 is related to 59 following a certain logic. Following the same logic, 17 is related to 79. To which of the following is 24 related అని అడిగాడు.
నోట్ ఏంటంటే ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నంబర్స్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూంట్ డిజిట్స్. అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ 13 ఆపరేషన్ ఉంది. 13 సచ్ as యాడింగ్, సబ్ట్రాక్టింగ్, మల్టిప్లైయింగ్ ఎక్సెట్రా. 13 కెన్ బి పర్ఫార్మ్డ్ బ్రేకింగ్ డౌన్ 13 ఇంటూ 1 అండ్ 3. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 13 ఉంది. 13 ని 1, 3 బ్రేక్ చేసి 1 ఇంటూ 3 1 ప్లస్ 3 అలా చేయొద్దు అని అంటున్నాడండి. 1 ఇంటూ 3 1 ప్లస్ 3 1 మైనస్ 3 కానీ 1 డివైడెడ్ బై 3 కానీ, అంటే ఇలా 13 అనే నంబర్ వచ్చింది అనుకోండి, ఆ 13 ని అలా చేయొద్దు అని అంటున్నాడు. ఇవన్నీ తప్పు, అలా చేయొద్దు అంటున్నాడు. 13 అనేది ఒక నంబర్ కింద కన్సిడర్ చేయండి, ఓకేనా? అలాగా బ్రేక్ చేయొద్దు అని అంటున్నాడు. షుడ్ నాట్ బి బ్రేక్ డౌన్ ఇంటూ 1 అండ్ 3. మ్యాథమెటికల్ ఆపరేషన్ మధ్యలో సైన్స్ వాడకూడదు, అలా చేయొద్దు అని అంటున్నాడండి. ట్వెల్వ్కి 59కి ఏ లాజిక్ యాడ్ అవుతుంది? 12 5 60, 60 మైనస్ 1 అవుతుందా? అలా కూడా చెక్ చేసుకుందాం. 12కి 59కి ఎలాగ ఫాలో అవుతుందంటే చూద్దాం. 12 ఇంటూ 5 60 మైనస్ 1 59 అలా కూడా ఉంది. 17 17 ఇంటూ 5 17 ఇంటూ 5 మనకి చెప్పాను మీకు టేబుల్స్ ఎలా చేయొచ్చు అనేసి. 17 ఇంటూ 5 50 ప్లస్ 35 85 వస్తుంది. సో 85 అంటే 12 5 60 మైనస్ 1, 17 ఇంటూ 5 అంటే 85 వస్తుంది. 85 అంటే 85 మైనస్ 1 అంటే 84 రావాలి, కానీ 79 వచ్చింది. సో ఇది ఫాలో అవ్వట్లేదు. సో ఈ కోడ్ ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ 12 12 3 12 4 48. ఆ కోడ్ చెక్ చేయండి. ఆ కోడ్ చెక్ చేయండి. 12 ఇంటూ 4 48. 48కి 59కి ఎంత ప్లస్ 11 59 వచ్చింది. నెక్స్ట్ 17 ఇంటూ 4 కదా, 17 ఇంటూ 4 అంటే 40 ప్లస్ 28 68. అంటే 68 ప్లస్ 11 79. అదే అర్థమైంది కదా, మనకి ఈ కోడ్ ఫాలో అవుతుంది. అంటే చూడండి, నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ చెక్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది. ఎప్పుడంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఫాస్ట్గా వస్తుందండి. సేమ్ అదే ఇప్పుడు ప్యాటర్న్ లో 24 12 ఇంటూ 4 7 ఇంటూ 4 చేస్తాం. 24 ఇంటూ 4 4 16 4 2 8 9 96 96 ప్లస్ 11 7 10 107. 107 ఉంది. ఆప్షన్ 1 ఉంది. ఆప్షన్ 1 ఉంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ 24కి ఏంటంటే 107. 107 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఇస్ ఎంబెడెడ్. ఇందులో ఏ ఫిగర్ ఉంది అని అడుగుతున్నాడండి. ఈ ఫిగర్ ఏ డయాగ్రామ్ లో ఉంది, ఏ బొమ్మలో ఉంది అని అడుగుతున్నాడు. మనం జాగ్రత్తగా చూస్తే చూడండి, ఇక్కడ ఏం లేదు. ఇది రివర్స్ లో ఉంది. సేమ్ ఇలానే ఉండాలి. ఇలా ఉంది కదా, చూసారా? దీన్ని ఎంబెడెడ్ ఇక్కడ ఇక్కడ ఓకేనా? అంటే ఆప్షన్ 2. ఆప్షన్ 2. ఆప్షన్ 2నే, ఇంకెక్కడ లేదు. ఆప్షన్ 2లోనే ఉంది అది ఫిగర్. సేమ్ ఆప్షన్ 2లో ఇంకెక్కడ ఏ ఫిగర్ లో కూడా కనిపించట్లేదు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్
పర్సంటేజ్ రైట్ సైడ్కి వెళ్ళింది, యాష్ వచ్చేసరికి మధ్యలోకి వెళ్ళింది, స్క్వేర్ వచ్చేసరికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంటే పైకి వెళ్ళింది. కోడింగ్ ఈ ఫాలో అవుతుంది, ఇలా ఫాలో అయింది. నెక్స్ట్ పక్కకి వెళ్ళింది, పర్సంటేజ్ కిందకి వచ్చింది, యాష్ కిందకి వచ్చింది, మళ్ళీ స్క్వేర్ సైడ్ వచ్చింది. సేమ్ అదే కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు పక్కకి వెళ్ళింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మధ్యలోకి రావాలి. సో అన్ని సో స్క్వేర్ అనేది ఇక్కడ రావాలి. మనకి స్క్వేర్ అనేది ఇక్కడ ఆప్షన్ 2 లోనే ఉంది. దూతుందా? కానీ మొత్తం అన్ని చెక్ చేసుకుందాం, మనం అన్ని చెక్ చేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు పర్సంటేజ్ ఉంది ఇక్కడ, పర్సంటేజ్ ఇక్కడ రావాలంటే దీని ఇక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి, స్క్వేర్ ఇక్కడ రావాలి, యాష్ పైకి రావాలి. అర్థమవుతుందా? అలా ఉన్న ఒకటే ఆప్షన్ మనకి 2 ఉంది. ఎందుకంటే ఇలా ఎలిమినేట్ చేయొచ్చు. పైన స్క్వేర్ ఉన్నవి ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఒక ఆన్సర్ పెట్టచ్చు. లేదా అంటే 3 ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి మధ్యలో మనకి 3 ఉన్నాయి. తర్వాత యాష్ అనేది 2 ఉన్నాయి, 1 2. పర్సంటేజ్ అనేది కింద ఉన్నది ఒకటే ఉంది, అది కూడా ఆప్షన్ 2. సో ఆప్షన్ 2కి వెళ్ళచ్చు మనం. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Select the set in which the numbers are related in the same way as are the number of the following sets. Note, operation should be performed on the whole numbers without breaking down the numbers into their constituent digits. Example 13. Operation on 13 such as adding, subtracting, multiplying to 13 can be performed. Breaking down 13 into 1 and 3 can, and then performing mathematical operations on 1 and 3 is not allowed. Fourth option. Fourth option, అంత ఫాస్ట్గా ఎలా చెప్పారు? గెస్ చేశారా? 20 plus 76 minus 5. 87 plus 41 minus 5. ఓకే. అలాగే plus 47, 131 minus 5, 126. 20, 76, 91కి అంటే 20 plus 76 యాడ్ చేస్తే 96 వస్తుంది కదా, -5. -5 చేస్తే 91 వస్తుంది. అలాగే 87 plus 41, 128. -5 చేస్తే 123 వస్తుంది. సేమ్ ఆర్డర్ లో 84 plus 47, 131. -5 చేస్తే 126 ఆప్షన్. బస్ ఈ క్వశ్చన్ చేశారా? ఈ పేపర్ చేశారా మీరు? ఎగ్జామ్ పెట్టాం కదా. లేదు సార్. ఓకే. మీ ఆప్షన్ సెకండ్ వన్ చెప్పారు కదా. ఏమని చెప్పారమ్మా?
ఫోర్త్ ఆప్షన్ సార్. అంటే 20 ప్లస్ 36 96 96 మైనస్ 5 5 21. నెక్స్ట్ ఏం చెప్పారు? 80 87 11 మైనస్ సారీ ప్లస్ 87 ప్లస్ 41 128 20 మైనస్ 5 123 వచ్చింది. సేమ్ ఇప్పుడు ఏం చేయొచ్చు? అన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 40 ప్లస్ 80 120 మైనస్ 5 ఎంత రావాలి? 115 రావాలి. కానీ అక్కడ 15 ఉంది. సో ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ 57 ప్లస్ 18 15 75 మైనస్ 5 చేయాలి. 70 రావాలి. కానీ నాకు 100 ఉంది. ఇది కూడా తప్పే. 49 47 ప్లస్ 19 9 ప్లస్ 7 ఎంత? 15 4 5 6 65 65 మైనస్ 5 60 వస్తుంది. సో 51 రావాలి. 51 వచ్చింది. 60 రావాల్సింది. అది తప్పే. 84 47 11 131 మైనస్ 5 126. సేమ్ కోడ్ ఏం ఫాలో అవుతుందంటే ఆప్షన్ 4 ఫాలో అవుతుంది. ఇక్కడ 84 ప్లస్ 47 మైనస్ 5 126. సేమ్ ఇది కూడా అయితే ఫాలో అయింది. చూసారా? 20 ప్లస్ 76 మైనస్ 5 87 ప్లస్ 41 మైనస్ 5. నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, donor is coded as 52369. Drove is coded as 32957. What is the code for n in the given code language అని అడిగాడు. ఇక్కడ చూడండి. Donor is coded as 52369. ఇక్కడ కోడ్ లాంగ్వేజ్, ఇక్కడ drove DROVE is coded as 32957. ఓకే. 6 ఇక్కడ ఎన్కి ఏంటని అడిగాడు. వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ఎన్ అని అడిగాడు. లెట్స్ సీ. మనకి ఇక్కడ డి కామన్ ఉంది కదా. డి క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఎలిమినేట్ చేస్తున్నాం. ఓ ఇక్కడ కామన్ కో ఉంది. ఓ ఎలిమినేట్ చేసి 9 ఇక్కడ ఉంది కాబట్టి 9 చేస్తున్నా. నెక్స్ట్ కోడ్ ఫర్ ఈ చూద్దాం. ఈ ఇక్కడ ఉంది, సో 7 ఉంది. ఓకే, ఒక్క నిమిషం. ఈ ఉంది కాబట్టి కామన్ నెంబర్ ఏముంది? ఒక్క నిమిషం. 7 కదా, ఉండండి. కామన్ నెంబర్ 2 ఉంది, తీసాను. తర్వాత ఆర్ కామన్ ఉంది, 3 ఎలిమినేట్ చేశాను. ఇంకా ఆడ కోడింగ్ ఏం అడిగాడు? వీక్ 7 ఉంటుంది, ఎన్కి 6 ఉంటుంది. ఆడ కోడ్ మాత్రం ఎన్ ఒకటి అడిగాడు. ఎన్ అడిగాడు కాబట్టి 6. మనం ఇంకా ఆన్సర్ ఏం చేయాలంటే ఓన్లీ 6 అనే ఆన్సర్ చేయాలి. 6 అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 27th one. What will come in the place of question mark in the following equation if plus and minus are interchanged and into and divided are interchanged? అంటే గుర్తుపెట్టుకుని ఇక్కడ బాడ్మాస్ రూల్ వాడాలి. వి అంటే బార్. సో ఇది ఎక్కువ అడగడు ఎగ్జామ్లో, ఇది అడగడు. బి బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో ఇక్కడ 140 into 2 140. జస్ట్ సెకండ్, జస్ట్ క్వశ్చన్ రాస్తున్నా మళ్ళీ. 140 into 2 minus 4 divided by 56 plus 82 అని అంటున్నాడు. వాడు ఏమంటాడంటే ప్లస్ కి మైనస్ ఇంటర్చేంజ్ అయింది, ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అయింది అంటే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. అండ్ ఇంటూ అండ్ డివైడర్ ఇంటర్చేంజ్, ఇక్కడ డివిజన్ అవుతుంది, ఇక్కడ
ప్లస్ అవుతుంది. ఓకేనా? సేమ్ నంబర్స్ రాసుకోండి ఇంకా. 212. 140 divided by 2 plus 4 plus 56 minus 82. ఫస్ట్ ఇక్కడ డివిజన్ ఉంది కదా, బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు. సో మనం ఫస్ట్ డివిజన్ చేయాలి. 140 డివైడ్ బై 2 అంటే 70. తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. సారీ, సమ్వేర్ ఇక్కడ మల్టిప్లికేషన్ రావాల్సింది. నేను Ah. 56 into 4 ఎంత వస్తుంది? 56 into 4 224. ఇక్కడ 224 రావాలి. ఇక్కడ ప్లస్ చేయాలి. 70 ప్లస్ 224 294. మైనస్ 82. ఇప్పుడు ఇక్కడ 82 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏం చేయాల్సిందంటే 70 82 రెండు మైనస్ చేసుకుంటే ఇంకా 12 మిగులుతుంది. 12 మిగులుతుంది అంటే 224 మైనస్ 12 చేసిన 224 మైనస్ 12 చేసిన మనకి ఆన్సర్ 212. 212 ఆప్షన్ 4. ఎందుకంటే ఇక్కడ మైనస్ 82 ప్లస్ 70 ఉంది. తీసేస్తే ఇంకా ఎంత మిగులుతుంది? 82కి 70 అంటే ప్లస్ 10 80 ప్లస్ 2 82. కానీ అక్కడ మైనస్ ఉంది, మైనస్ 82 ఉంది కాబట్టి మైనస్ 12 ఇంకా మిగిలిపోయింది. ప్లస్ 224 ఉంది. 224 మైనస్ 12 212. ఆప్షన్ 4. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అని అడిగారు. సో లెట్ us రైట్ A to Z. ఈ సీక్వెన్స్ లో ఇప్పుడు రాసుకోండి ఎగ్జామ్ లో. A B C E E F G H I J K L M. ఇక్కడ నుంచి N O P Q R S T U V W X Y Z. నంబర్స్ కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఈకి ఐకి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. UCS. ఈకి ఐకి ఎలా ఉంది చూడండి. ఈ 1 2 3 4th 1 ప్లస్ 4 చేస్తే ఐ వచ్చింది. అక్కడి నుంచి 1 2 3 4 అంటే ప్లస్ 4 చేస్తే ఎం వచ్చింది. ఇక్కడ ప్లస్ 4 చేస్తే ఎం ప్లస్ 4 అంటే 1 2 3 4 క్యూ వచ్చింది. అంటే క్యూ నుంచి ప్లస్ 4 చేస్తే మనకి ఫస్ట్ లెటర్ వస్తుంది. యూ నుంచి ప్లస్ 4 అంటే క్యూ నుంచి 1 2 3 4 అంటే యూ రావాలి. ఇక్కడ యూ రావాలి. మనకి యూ ఉన్న ఒక్కటే ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ పెట్టచ్చు. కానీ చెక్ చేసుకుందాం, మొత్తం అంతా ఒకసారి చెక్ చేద్దాం అంత వస్తుందా రావట్లేదు అనేసి. యూ అనేది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి పెట్టచ్చు డైరెక్ట్ గా యూ. నెక్స్ట్ జిఎఫ్ జిఎఫ్ఈ డి. నెక్స్ట్ ఏం వస్తుంది? సి వస్తుంది పక్కగా. చూడండి జిఎఫ్ఈడి సి వస్తుంది. యుసి. నెక్స్ట్ ఏంటి? సి తర్వాత జి వచ్చింది. మళ్ళీ 1 2 3 4th 1 ప్లస్ 4 చేస్తే వచ్చింది. జీకి మళ్ళీ ప్లస్ 4 చేయాలనుకుంటే 1 2 3 4 కే వచ్చింది. కేకి మళ్ళీ ప్లస్ 4 1 2 3 4 అంటే ఓ వచ్చింది. ఇక్కడ ఓకి మళ్ళీ ప్లస్ 4 చేయాలి. 1 2 3 4 ఎస్ రావాలి. యుసిఎస్. యుసిఎస్. సో ఆన్సర్ కరెక్ట్ వచ్చింది మనకి. సెకండ్ వన్ ఆన్సర్ కరెక్ట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చెప్పండి. ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షనా? ఓకే. ఫస్ట్ మనకి మిర్రర్ ఏమి ఇచ్చాడు కాబట్టి వస్తుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఈ ఉంది కాబట్టి ఈయన రావాలి.
రివర్స్ లో వస్తుంది ఈ ఫస్ట్ ఆప్షన్ లో అన్ని ఈలు ఉన్నాయి, అది రివర్స్ ఉన్నాయి సో అది కరెక్టే. ఈ నెక్స్ట్ బి బి ఎలా రావాలి, రివర్స్ లో రావాలి. దానికి ఇప్పుడు ఈ రివర్స్ ఎలాగో తీస్తామో బి కూడా అంతే రావాలి. బి అన్ని వచ్చినాయి, కాకపోతే ఫోర్త్ వన్ రాలేదు. ఫోర్త్ వన్ రివర్స్ లో చేస్తారు కాబట్టి ఆప్షన్ 4 ఎలిమినేట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఏ ఏ ఏలానే ఉంటది, ఏనా, సో కరెక్ట్. నెక్స్ట్ మళ్ళీ బి ఓకేనా. బి నెక్స్ట్ మళ్ళీ ఏలానే ఉంటది. సో ఇక్కడ చూడండి, ఏ ఇక్కడ రివర్స్ ఏ వచ్చింది, ఇక్కడ రివర్స్ ఏ వచ్చింది, ఇక్కడ 2 ఏలు వచ్చినాయి. ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఇది రివర్స్ ఏ వచ్చింది, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. అంటే మనకి ఆప్షన్ ఉన్నది ఒకటే, 1. ఆప్షన్ 1 ఇక చెప్పొచ్చు, ఆప్షన్ 1 అని చెప్పొచ్చు మనం దీనికి. నెక్స్ట్ దీన్ని చూడండి, ఓన్లీ కంక్లూషన్ 1. ఓన్లీ కంక్లూజన్ 1. ఓకే చూద్దాం. సమ్ మెటల్స్ ఆర్ ఐరన్ అని అన్నాడు. సమ్ మెటల్స్ ఆర్ ఐరన్. సమ్ మెటల్స్ ఆర్ ఐరన్ అంటే సమ్ మెటల్స్ ఆర్ ఐరన్. ఇంకేమన్నా నెక్స్ట్ సమ్ ఐరన్ ఆర్ స్టీల్. సమ్ ఐరన్ ఆర్ స్టీల్. సమ్ ఐరన్ ఆర్ స్టీల్ అంటే ఒక్క నిమిషం. ఇవి సమ్ అంటే ఇవి. కంక్లూజన్ చూద్దాం. సమ్ మెటల్స్ ఆర్ స్టీల్. సమ్ మెటల్స్ ఆర్ స్టీల్. ఇక్కడ సమ్ మెటల్స్ ఆర్ స్టీల్ అంటున్నాడంటే సమ్ మెటల్స్ ఆర్ స్టీల్ అంటున్నాడంటే పాసిబిలిటీ ఉంది, కానీ అక్కడ డైరెక్ట్ గా మనకి మెన్షన్ చేయలేదు. పాసిబిలిటీ ఉంది కానీ అక్కడ మెన్షన్ చేయలేదు అంటే అవ్వదన్నమాట ఈ స్టేట్మెంట్. ఏదో పాసిబిలిటీ అంటే ఇక్కడ ఉన్న మెటల్స్ స్టీల్ అయ్యే అవకాశం ఉంది, కానీ వాటికి మనకి స్టేట్మెంట్స్ లో మెన్షన్ చేయలేదు. స్టేట్మెంట్స్ మెన్షన్ చేయనప్పుడు మనం దాన్ని చేయకూడదు అనమాట, మనం దాన్ని చూడకూడదు. ఓకేనా, దాన్ని మనం తీసుకోకూడదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, ఆల్ స్టీల్ ఆర్ ఐరన్ అన్నాడు. ఆల్ స్టీల్ ఆర్ ఐరన్ అంటే అది కూడా తప్పు. ఆల్ స్టీల్ ఆర్ ఐరన్ కూడా తప్పు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏంటున్నాడు, సమ్ ఐరన్ ఆర్ స్టీల్ అన్నాడు. స్టేట్మెంట్ లో సమ్ ఐరన్ ఆర్ స్టీల్, ఆల్ స్టీల్ ఆర్ ఐరన్ అని చెప్పలే. ఆల్ స్టీల్ ఆర్ ఐరన్ అంటే స్టీల్ ఇలా వచ్చి ఐరన్ ఇలా రావాలి. ఆల్ స్టీల్ ఆర్ ఐరన్ అంటే ఇలా రావాలి. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా అవ్వదు. అంటే ఇక్కడ నైదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్. ఆప్షన్ 1 is the right answer. ఆప్షన్ 1 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఏది వచ్చిందో అదే వచ్చింది ఆన్సర్. ఈ టాపిక్ నేను వినలేదు సార్. ఓకే ఓకే పర్లేదు, ఒక్క నిమిషం. మీకు
టాపిక్ కొంచెం అదే సిలాగిజమ్స్ ఇది బేసిక్, కానీ హై లెవెల్ క్వశ్చన్స్ మనం చేసుకుంటేనే మనకి ప్రాక్టీస్ ఉంటది. ఓకేనా? సమ్ ప్రాక్టీస్ ఉంటది. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఏంటంటే ఇక్కడ సమ్ మెటల్స్ ఆర్ స్టీల్ అన్నాడు, కానీ ఈ రెండింటికి రిలేషన్ ఇవ్వలేదు వాడు. ఈ రెండింటికి రిలేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం దాన్ని చెప్పకూడదు. ఇన్ కేసు వాడు రిలేషన్ ఇచ్చుంటే, ఏదో రిలేషన్ ఇచ్చుంటే దాన్ని మనం దాన్ని బట్టి సందర్భం బట్టి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏంటంటే నైదర్ కంక్లూజన్ 1 నాట్ 2 ఫాలోస్ అన్నమాట. ఇది ఒకసారి కాన్సెప్ట్ కూడా క్లాసు చెప్పారు కాబట్టి ఒకసారి చూడండి, సార్ చెప్పున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇచ్చేయండి. ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్తే ముందుకెళ్దాం. కమల్, ఆప్షన్ 4. ఆప్షన్ ఆప్షన్ 4 సార్. అర్థం కాలేదు. కమల్. ఆప్షన్ 4 కమల్. కమల్ అని వచ్చింది. కమలా? ఓకే, ఓకే, చూద్దాం. లెట్స్ సి. ఓకే. రాజన్, ప్రజ్ఞాన్, కమల్, సచిన్, అశోక్, నరేంద్ర అండ్ లక్ష్య ఆర్ సిట్టింగ్ రౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్ బట్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్ అన్నారు. రాజన్ సిట్స్ అంటే ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 ఉన్నారు. 7 ఉన్నారు. ఫేసింగ్ సెంటర్ అన్నాడు. 1 2 6 అయినాయి. ఇంకోటి ఇక్కడ పెడదాం. 7, టోటల్ 7 మెంబర్స్. ఓకేనా? లేదంటే మధ్యలో గీసి అది ఒక్క దగ్గర పెడదాం. 1 అంతే, ఫేసింగ్ సెంటర్ కాబట్టి. ఓకే. రాజన్ సిట్స్ రాజన్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ నరేంద్ర. రాజన్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ నరేంద్ర. థర్డ్ టు ద రైట్ ఆఫ్ నరేంద్ర. ఇక్కడ నరేంద్ర పెడదాం. థర్డ్ టు ద రైట్ ఆఫ్ నరేంద్ర అంటే 1 2 3. ఇక్కడ రాజన్. ఇక్కడ రాజన్. ఓకే, రాజన్. నెక్స్ట్ కమల్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ రాజన్. 1 2 1 2. రైట్ అంటే చూసారు కదా, రైట్, ఇది రైట్. సో 1 2. ఇక్కడ కమల్. అశోక్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ నరేంద్ర. ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ నరేంద్ర ఎవరు? అశోక్. అశోక్ ఎక్కడైనా రావచ్చు, ఇది ఎక్కడైనా రావచ్చు అశోక్. ఓకేనా? ఎస్, అశోక్ ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. చూద్దాం.
నెక్స్ట్ ఏమన్నాడు? ప్రగ్యాన్ సిట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ సచిన్ అన్నాడు. ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ సచిన్. ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ప్రగ్యాన్ సిట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ సచిన్. వాళ్ళిద్దరు కూడా ఎక్కడ ప్లేస్ అవ్వలేదు కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ అశోక్ రాడు. ఇక్కడ అశోక్ రాకుండా ఎవరు వస్తారంటే ప్రగ్యాన్ సిట్స్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ సచిన్ అంటే ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ సచిన్ అంటే ఇక్కడ సచిన్ వస్తాడు. ప్రగ్యాన్ ఎక్కడ వస్తాడంటే ఇక్కడ వస్తాడు ప్రగ్యాన్. ఓకే, నెక్స్ట్ ప్రగ్యాన్. ఇంకెవరున్నారు? ఇంకా ఒక్కడు ఉండిపోయాడు. ఎవడు? హూ ఇస్ సిట్టింగ్ అంటే రాజన్ అయిపోయాడు. లక్ష్య ఉన్నాడు. లక్ష్య ఇంకా పెట్టలేగా. లక్ష్య ఈడే ఇక్కడ LAKSH. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అడిగాడు? హూ ఇస్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ నరేంద్ర అన్నాడా? 1 2 3. మూడోది ఎవడంటే లక్ష్య. ఆప్షన్ 2. ఆప్షన్ 2 లక్ష్య. క్లియరా? అమ్మ నువ్వు ఆన్సర్ కమల్ చెప్పినట్టున్నావు. నాకు కమల్ వచ్చింది సార్. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు కరెక్ట్గా గీసాను నేను. ఇప్పుడు అర్థమైందా ఎక్కడ మిస్టేక్ జరిగింది? చూసావా? అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తాను. ఒక్క నిమిషం నేను చూడు మళ్ళీ ఒకసారి. చేస్తాను. చెయ్యి చూడు. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను ఇక్కడ. అర్థమైంది సార్. ఓకే. అర్థమైందా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం అయితే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. వచ్చిందా? సిక్స్. 6. ఓకే, చూడండి. ఇన్ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ fast is coded as 6842. Tile is coded as TILE. Tile is coded as 5761. What is the code of T in the given code language అన్నాడు. కోడ్ ఆఫ్ టీ. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు దీని గురించి. ఎందుకంటే కామన్ గా ఫాస్ట్ లో ఉన్నది ఒకటే ఉంది. కామన్ గా టీ ఉంది. ఇక్కడ టైల్ లో కూడా టీ ఒకటి కామన్ ఉంది. టీ ఇక్కడ కామన్ నంబర్స్ ఏముంది? 6. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే సింపుల్ గా చెప్పొచ్చు, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
వచ్చిందమ్మా? దీని ఆన్సర్ చెప్పాలి. Second option. Okay. In a certain code language, checked his mirror is written as checked his mirror. CH. AWARAA. Book in book. Book invertible mirror. Scored as ALAWAO. సో అక్కడ ఏమడిగాడు, వాట్ ఇస్ ద హౌ ఇస్ మిర్రర్ కోడెడ్ ఇన్ దిస్ లాంగ్వేజ్ అని అడిగాడు. మిర్రర్ కామన్ గా ఉన్నది ఒకటే ఉంది, మిర్రర్ ఒకటే ఉంది. కామన్ గా ఉన్నది మిర్రర్ ఒకటే ఉంది. మనకు కామన్ గా ఉన్నది మిర్రర్ ఒకటే, ఇక్కడ కూడా మిర్రర్ ఒకటే. సో ఇక్కడ రెండిట్లో కామన్ గా ఉన్నది ఏ వర్డ్ ఉంది? ఏడబ్ల్యూ. ఇక్కడ కూడా ఏడబ్ల్యూ. ఇంకంతే కదా. సో మనకి ఆప్షన్ ఏంటంటే వచ్చేసింది ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. ఇది ఇందాక తప్పు చేశారు, ఇప్పుడు చేయాలి కరెక్ట్ గా.
వచ్చిందా రాలేదు ఇంకా? రాలేదు సార్. ఉండండి. P, Q, R, S, T, U, V, and W are sitting around a circular table facing the center, but not necessarily in the same order. P is sitting to the immediate right of V. 2, 3, 4, 5, 6, 7, 8 members కాబట్టి circular order కాబట్టి 1, 4, 4, 8 ఇక్కడ సరిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ లో ఏమన్నాడంటే P is sitting to the immediate right of V అన్నాడు. P is sitting immediate right of V అంటే P is sitting immediate right of V. P is sitting immediate right of V. And the third to the left of U. Third to the left of U. P అనేది థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ అంటే ఇక్కడ యూ వస్తుంది. యూ వచ్చి థర్డ్ లెఫ్ట్ సైడ్ 1, 2, 3 వస్తుంది. ఎస్ సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ క్యూ. ఎస్ సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ క్యూ. క్యూ ఇక్కడ అనుకోండి 1, 2, 3, 4 ఇక్కడ ఎస్ వస్తుంది, ఇక్కడ క్యూ వస్తుంది. హు ఇస్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి అండ్ టీ అన్నాడు. ఇస్ నాట్ ఓకే కంటిన్యూషన్ కూడా ఇచ్చాడు. హు ఇస్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి అండ్ టీ అన్నాడు. పి అండ్ టీ ఓకే. పికి నైబర్ కాదు, సో మన ఇక్కడ రాయలేదు. సో పి అండ్ టీ అన్నాడు. ఓకే ఫైన్. క్యూ ఈజ్ సిట్టింగ్ టు ద సెకండ్ రైట్ ఆఫ్ వ్యూ అన్నాడు. ఓకే క్యూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ వ్యూ అంటున్నాడు అంటే క్యూ సెకండ్ రైట్ ఆఫ్ వ్యూ అంటే ఇక్కడ క్యూ వస్తుంది. ఇప్పుడు క్యూ ఇక్కడ వచ్చిందంటే ఎస్ అప్పుడు ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. నెక్స్ట్ ఆర్ ఇస్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ. ఆర్ ఇస్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ అంటే ఆర్ ఇక్కడ రావాలి. అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి కరెక్టే కదా? సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి 1, 2, 3 వచ్చింది. ఓకేనా? ఓకే ఇంకా మనం ఏం మిస్ అయ్యామా? ఇంకేముంది ఇక్కడ? ఇక్కడ ఏమొస్తుంది? యూ వచ్చింది, యూ వచ్చింది. P is sitting to the immediate right of V and third to the left of U. Third to the left of U. Okay. S is sitting fourth to the right of S is sitting fourth to the right of Q, who is not immediate neighbor of P and T అన్నాడు. P and T not immediate neighbor of P and T. ఇది ఓకే ఇక్కడ చూసారా? ఇది మన పాయింట్ పట్టాల్సింది. హు ఇస్ నాట్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ పి అండ్ టీ. మనకి ఇంకా మిగిలిపోయినవి ఏంటున్నాయి? మిగిలిపోయినవి టీ ఒకటి, డబ్ల్యూ ఒకటి ఉంది. క్యూ అనేది ఇక్కడ చూసారా? క్యూ క్యూ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ పి అండ్ టీ అన్నాడు. ఇక్కడ పి ఇచ్చాడు, ఇక్కడ టీ రాదు. ఇక్కడ ఆబ్వియస్లీ టీ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ డబ్ల్యూ ఇక్కడ వస్తుంది, డబ్ల్యూ ఇక్కడ వస్తుంది. అంతే సింపుల్ గా వాడు అదే పాయింట్ పట్టుకున్నాడు. అదే మన మెయిన్ పాయింట్ ఇక్కడ. ఎస్ ఇప్పుడు క్వశ్చన్ చూడండి. హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ టీ? ఆర్ అండ్ టీ, ఆర్ అండ్ టీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ టీ. లెఫ్ట్ ఆఫ్ టీ ఎంతమంది అంటే లెఫ్ట్ ఆఫ్ టీ అంటే ఇక్కడ నుంచి 1, 3 ఆప్షన్. 1, 2, 3 ఆప్షన్ 3 లెఫ్ట్ ఆఫ్ టీ అన్నాడు. ఆర్ టీకి ఎంతమంది ఉన్నారు అనేసి. రైట్ నుంచి అయినా 3 మెంబర్స్ ఉన్నారు, లెఫ్ట్ నుంచి అయినా 3 మెంబర్స్ ఉన్నారు. 3 1, 2, 3 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చేయండి, ఇది ఒకసారి ట్రై చేయండి. త్రీయే వచ్చింది సార్. బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోసా?
ఓన్లీ కంక్లూజన్ ఓన్లీ కంక్లూజన్ 1 follows. Okay, right. Let's see. Some hooks are racks. Some hooks are racks. Some hooks are racks. Next, all racks are bottles. All racks are bottles అంటే ఇలా రావాలి. నెక్స్ట్ స్టేట్ కంక్లూజన్ 1 and 2 ఇచ్చారు, రెండు ఉన్నాయి. సమ్ బాటిల్స్ ఆర్ హుక్స్. సమ్ బాటిల్స్ ఆర్ హుక్స్ ఇక్కడ ఉంది చూసారా. సమ్ బాటిల్స్ ఆర్ హుక్స్ కరెక్టే ఫస్ట్. నెక్స్ట్ ఆల్ బాటిల్స్ ఆర్ ర్యాక్స్ లేదండి, సమ్ బాటిల్స్ ఆర్ ర్యాక్స్ అవుతాయి కానీ నాట్ ఆల్ బాటిల్స్. కానీ ఆల్ ర్యాక్స్ ఆర్ బాటిల్స్ స్టేట్మెంట్ లో ఆల్ ర్యాక్స్ ఆర్ బాటిల్స్ అని ఇచ్చాడు కానీ నాట్ ఆల్ బాటిల్స్ ఆర్ ర్యాక్స్. ఇక్కడ సమ్ బాటిల్స్ ఆర్ ర్యాక్స్. ఓకేనా, సమ్ బాటిల్స్ ఆర్ ర్యాక్స్. సో ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఈ స్టేట్మెంట్ కి ఎలా రావాలంటే బాటిల్స్ ర్యాక్స్ ఇలా రావాలి, కానీ అక్కడ అలా రాలేదు మనకి. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. సారీ, కంక్లూజన్ 1 ఫాలోస్ అంటే 2 కాదు. ఫోర్త్ ఆప్షన్, ఆప్షన్ 4. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అండి. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అయిపోయి ఫస్ట్ ఆప్షన్ లోనే కంక్లూజన్ 1 2 ఫాలోస్ అని ఉంది అంటే కంక్లూజన్ 2 ఫాలోస్ అంటే తప్పు. ఇది తప్పు అండి, చూసుకోవాలి మనం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ కరెక్ట్ అని అంటున్నారు. ఏంటంటే మనం దీన్ని ప్రతి ఒక్క ఆప్షన్ చెక్ చేసుకుని వెళ్ళడమే. మనకి ఇంకో ఆప్షన్ లేదు, పక్కాగా చెక్ చేయాల్సిందే. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకుని వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 27 ఆప్షన్ -3. ఓకే, మైనస్ ప్లస్ ఉంది. మైనస్ ప్లస్ అంటే రెండు ఇంటర్చేంజ్ చేయమని అడుగుతున్నారు. 27 + 45 × 15 / 8 -3. ఇక్కడ చూడండి, 15 / 8 చూస్తేనే మనకి అనిపిస్తుంది ఏంటంటే అలా రాదు. పోనీ వచ్చిన అంటే చూడండి, ఇప్పుడు నేను ఎలా రాయొచ్చు, 27 + 45 × 15/8 రాయొచ్చు, -3. కానీ ఇక్కడ ఇది కూడా డైరెక్ట్ గా అవ్వట్లేదు, క్యాన్సిలేషన్ అవ్వట్లేదు. సో మనం దీన్ని చెక్ చేసి వేస్ట్. ఆన్సర్ కరెక్ట్ గా రాదు. ఓకేనా, ఆన్సర్ కరెక్ట్ గా రాదు, డివిజన్స్ లో వచ్చేస్తుంది, అంటే డెసిమల్స్ లో వచ్చేస్తుంది. సో ఆప్షన్ 1 క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ 2 చెక్ చేసుకుందాం. నెక్స్ట్ ఆప్షన్ 2 చూద్దాం. మైనస్ ఇంటూ చేయమన్నాడు, 27 × 45 -15 అగైన్ డివైడెడ్. సో డివైడెడ్ దగ్గర మనకు ప్రాబ్లం వస్తుంది. డివైడెడ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే మనం దీన్ని మార్చుకోవచ్చు. అంటే సో డివిజన్ ఉన్నది ఫస్ట్ చూసుకుందాం. డివిజన్ ఉన్నది మనకి ఆప్షన్ 3కే వెళ్దాం డైరెక్ట్ గా. డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ మార్చమంటున్నాడు. 27 - 45 / 15 × 8 + 3 ఎంత అని అడిగారు. 27 - 45 అంటే 3 × 8 it is 24 + 3. సారీ, సమ్వేర్ అంతేలే, -24 కదా, కరెక్టే. 6 రావాలి. ఇది -24 కదా, 27 - 24 + 3 = 6.
3 + 3 = 6. 6 = 6. సో మనకి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి. థర్డ్ ఆప్షన్ కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేసుకున్న తప్పు వస్తుంది. ఎందుకంటే మనకి థర్డ్ ఆప్షన్ రైట్ అయిపోయింది కాబట్టి. ఎందుకంటే డివిజన్ మెథడే మనకి ఇక్కడ ఇబ్బంది పడుతుంది. ఫస్ట్ ఇది ఏంటంటే బాడ్మస్ రూల్ వాడండి ఇక్కడ. వి బాడ్మస్ రూల్ ఇది గుర్తుండిపోవాలి. ఇలాంటి క్వశ్చన్ మినిమం 2-3 క్వశ్చన్లు వస్తాయి. మనం బాగా నేర్చుకోవాలి ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సిరీస్ లో వచ్చేది? రాలేదా? 153. ఎస్ 153 చెక్ చేద్దామండి. ఇక్కడ చూడండి 34, 51, 85, 102, 136 క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి అమ్మా. 34 + 17 అంటే 34. 17 2 34, 17 3 51 వచ్చింది. నెక్స్ట్ 51 + 85. 51 + 85 అంటే 51, 17 2 అంతా 34. 4 + 1 5, 85 అంటే +34 వచ్చింది ఇక్కడ. +34 నెక్స్ట్ ఇది యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 85 + 17. ఎందుకంటే 17 5 85. మళ్ళీ ఇక్కడ 17 34 వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో 17 చేస్తే 17 6 102 వస్తుంది. అదవుతుందా? అంటే +17 చేస్తే అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 102 వదిలేసి మళ్ళీ +34. సేమ్ ఇక్కడ మళ్ళీ +17 చేస్తే వచ్చేస్తుంది. +17 చేస్తే వచ్చేస్తుంది. +17 136 + 17 ఎంత అంటే 3 4 5 153. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 అంటే చూడండి 17 2s 34, 17 3s 51, మళ్ళీ 17 5s 17 6 మళ్ళీ గ్యాప్ ఇచ్చి 17 6 తర్వాత 17 గ్యాప్ ఇచ్చి 17 8s తర్వాత మళ్ళీ 17 9s 9 63 కాబట్టి 17 into 19 17 into 9 కాబట్టి 17 అంటే 170. 170 మైనస్ 17 చేస్తే 153 వస్తుంది. లేదా 90 + 63 చేసుకున్నా మనకి యూనిట్స్ ప్లస్ 3 వస్తుందని అర్థమవుతుంది కాబట్టి 7 9 63 యూనిట్స్ 63 వస్తుంది కాబట్టి ఇలాగైనా పెట్టుకోవచ్చు. 153 ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్ గా చేయాలి. OUQM ఆప్షన్ 4. ఓకే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు కాబట్టి A B C G E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 G H H N J F అంటే +1 వెంటనే నెక్స్ట్ నెంబర్ M+N I J E F సేమ్ అదే K Q M I K L Q R M N I J సేమ్ అలానే వాట్ ఇస్ ద కోడ్ ఆఫ్ NTPL రిలేటెడ్ అడిగాడు NTPL N O T U OU మనకి ఆప్షన్ OU రెండు ఉన్నాయి మిగతా రెండు లేవు సో ఈ రెండు ఎలిమినేట్ చేసేయచ్చు OU నెక్స్ట్ PL అన్నారు కాబట్టి P కి OUQ ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ లాస్ట్ L తర్వాత ఏమొస్తుంది M సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్
రాలేదు ఇంకానా? లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అయిపోతాయి, వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ, జాగ్రత్త చూడండి. ఇక్కడ యూ డెల్టా ఈ రెండు ఉన్నాయా? చూడండి ఇక్కడ ఈ రెండు రోస్ అయినాయి. ఈ 7 టీ ఉందా? ఈ రెండు రోస్ అయినాయి, చూసారా? అర్థమవుతుందా? సేమ్ అలానే ఇక్కడ S2 రోస్ అయింది, పి లవ్ సింబల్ రెండు రోస్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇక్కడ మీకు కొత్తగా ఏముందంటే ఇక్కడ ఒక ఆల్రెడీ 4 అయిపోయినాయి, అంటే నెక్స్ట్ కొత్తది 8 రావాలి మనకి. ఇక్కడ ఇక్కడ యు ఆ యూని రివర్స్ చేస్తారు. ఇక్కడ యు SSTUV, ఇక్కడ S వచ్చింది, టీ ఉంది, ఇక్కడ ST నెక్స్ట్ ST. యూది ఏమైంది? నెక్స్ట్ యూ బదులు ఇక్కడ వి రావాలి, ఇక్కడ వి రావాలి. వి ఎక్కడ ఉన్నాయి మనకి? ఇక్కడ చూడండి, ఇక్కడ వి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 3 అయితే ఎలిమినేట్ చేసేద్దాం. మన ఆప్షన్ 3 చూడొద్దండి, ఆప్షన్ 3 చూడకూడదు. ఆప్షన్ 3 చూడకుండా ఇంకోటి ఏం చేయొచ్చు అంటే టీ అనేది ఇక్కడ రావాలి, టీ అనేది ఇక్కడ రావాలి. టీ ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ లేదు. సో ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఎస్ ఇక్కడ రావాలి. 1, 2లో ST TS రెండు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ BO వచ్చింది, ఇక్కడ OB రావాలి. OB ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 తప్పు, ఆప్షన్ 1 తప్పు. STOB, ఓకేనా? ఆప్షన్ టీ ఇక్కడ వి వస్తుంది, అంటే ఆప్షన్ 2 అండి మనకి. ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్త చూడండి, ఆప్షన్ 2. లాస్ట్ క్వశ్చన్ అండి ఈ రోజుకి. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, చేయండి, ఇది ఫాస్ట్ చేసండి. చేసేస్తే సెషన్ చేసేద్దాం ఫాస్ట్ గానే. ఆప్షన్ 2 FT. ఓకే, విల్ మేక్ యూ ఇస్ రిటన్ as FT, FY, FD. You see what is coded as FY, FO, FT. అసలు చూడండి, రెండిట్లో కామన్ ఉన్నది యూ ఒకటే. వాడు కోడ్ అడిగింది కూడా యూ ఏంటో. మనకి కామన్ ఉంది FT. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈరోజు మనం రీజనింగ్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ వచ్చేసరికి అర్థమెటిక్ చేసుకున్నాం. ఈరోజు వినలేని వాళ్ళందరూ మనకి రికార్డెడ్ వినండి. మనకి ఇది రీజనింగ్ అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ పెడదాం మళ్ళీ. టుమారో డే ఆఫ్టర్ టుమారో ఎగ్జామ్ పెట్టిస్తాను.
మళ్ళీ ఎంటీఎస్ మాక్ టెస్ట్ 2 అది ఒకసారి రాయండి. మనకి అది రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వింటే మనకి ఈజీగా అర్థమవుతాయి అనమాట. ఓకేనమ్మా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నెక్స్ట్ ఆర్ఆర్బి ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ.